లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి ఆయన రాజీనామా లేఖను పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు పొంగులేటి. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల తీరుపై హైకమాండ్ కు చెప్పినా పట్టించుకోలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీలో ఉండలేకపోతున్నానని వివరించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొంగులేటి అడుగులు కమలం పార్టీ వైపు పడుతున్నాయి. కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి మధ్యాహ్నం 12:30కు ప్రధాని మోడీని కలవనున్నారు. మోడీ సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకోనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన పొంగులేటి 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. హైకమాండ్ కు నమ్మిన బంటుగా పేరున్న ఆయన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేయాలని భావించారు. అయితే ఈ టికెట్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి ఇవ్వడంతో ఆయన పార్టీ వీడారని హస్తం వర్గాల టాక్. లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి ఆయన రాజీనామా లేఖను పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు పొంగులేటి. రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల తీరుపై హైకమాండ్ కు చెప్పినా పట్టించుకోలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీలో ఉండలేకపోతున్నానని వివరించారు. అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొంగులేటి అడుగులు కమలం పార్టీ వైపు పడుతున్నాయి. కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న పొంగులేటి సుధాకర్ రెడ్డి మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని మోడీని కలవనున్నారు. మోడీ సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకోనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన పొంగులేటి 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. హైకమాండ్ కు నమ్మిన బంటుగా పేరున్న ఆయన లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కు పోటీ చేయాలని భావించారు. అయితే ఈ టికెట్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి ఇవ్వడంతో ఆయన పార్టీ వీడారని హస్తం వర్గాల టాక్.